మంతైనా ఇంకా చెప్పాలంటే ఆవగింజంతైనా మారలేదు. ఇండియాకు మరోసారి వార్నింగ్ ఇస్తోంది పాకిస్తాన్. మరి ముఖ్యంగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత్కు వార్నింగ్ ఇస్తున్నాడు. సింధు జలాల ఒప్పందం రద్దు చెల్లదు అంటున్నాడు షహబాజ్ షరీఫ్. ఇండియా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం అంటున్నాడు షహబాజ్ షరీఫ్. రాజకీయ ప్రయోజనాల కోసం లక్షలాది ప్రాణాలను త్యాగం చేయలేమంటూ చెప్పుకొస్తున్నాడు షరీఫ్. మేము ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గమంటున్నాడు షహబాజ్ షరీఫ్. నీళ్లను ఆయుధంలా వాడడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఇంకో మాట చెప్పనా, నీళ్లను ఆయుధంలా వాడడం ఏంటి చీప్గా అంటున్నాడు. మరి నువ్వు చేసేవి ఏవైనా కాస్ట్లీగా ఉన్నాయా షరీఫ్? నువ్వు చేసేవి కదా అదే చీప్గా ఉన్నాయిగా, అదే కుతంత్రంగా. మరీ ముఖ్యంగా ఇక్కడ నువ్వు టార్గెట్ చేస్తుంది ఎవరిని? భారతీయ పౌరులని, నీ దుర్మార్గుడిని అడ్డు పెట్టుకొని, నీ ఉగ్రవాదుని అడ్డు పెట్టుకొని కదా ఈగో ఈ సింధు జలాల కోసమే ఇప్పుడు చచ్చిపోతోంది పాకిస్తాన్. నరకాన్ని చూస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రజలు నీళ్ళు ఇస్తావా చస్తావా అని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మెడ మీద ఎక్కి కూర్చున్నారు. ఒకవేళ నీళ్ళు కనుక ఇవ్వకపోతే ఆ మెడ మీద కాళ్ళేసి తొక్కినా పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదేమో. ఎందుకంటే ఆ స్థాయిలో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు పాకిస్తాన్ అధికారులు. DGISPR కావచ్చు, ఆ దేశ ప్రధాని కావచ్చు, లేకపోతే ఆ దేశ రక్షణ శాఖ మంత్రి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో, దాంతోపాటు ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆ దేశ DGISPR, వీళ్ళందరూ కూడా మరి ముఖ్యంగా వీళ్ళందరికీ మించి ఆ దేశ ఉగ్రవాది, ప్రపంచ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ లాంటి వాళ్ళు కూడా నీళ్ళు ఇవ్వకపోతే భారత్ ఊపిరి ఆపేస్తారట. ఇదిగో ఏది టచ్ చేసి చూడండి, ఒక్కసారి టచ్ చేసి చూడండి. భారతదేశ ప్రధాని వరకు అవసరంలా మీ స్థాయికి కనీసం డిగ్రీ చదువుకున్న భారతీయ కుర్రాడితో మాట్లాడి చూడండి, గెలిచి చూడండి. ఆసిమ్ మునీర్, నువ్వు నీళ్ళు ఇవ్వకపోతే నీళ్ళు ఇవ్వకపోతే ఊపిరి ఆపేస్తారా? వాడిని ఎందుకు శిక్షించలేదు? కనీసం వాడి గురించి ఎందుకు మాట్లాడలేదు? నువ్వు మాట్లాడుతావు దేశ రక్షణ కోసం. దాంతోపాటు ఫీల్డ్ మార్షల్ అంట, నీకు నువ్వు గొప్పలు ఇచ్చేసుకోవడం ఎందుకు? కనీసం నీళ్లు కూడా తీసుకురాలేకపోయినందుక? గెలిచిందని చెప్పి సమరపడిపోవడం దేనికి? షహబాజ్ షరీఫ్, ఏమని గెలిచేస్తున్నావు? నీళ్లు సాధించావా? నీ ప్రజలు అడుగుతున్నారు. గెలిచావా? ఏం గెలిచావు? నీళ్లు తెచ్చిపెట్టావా? డ్యామ్ ఇప్పించావా? సింధు జలాలు నిలిపివేస్తే ఇంకొచ్చేట ఎక్కడి నుంచి నీళ్ళు తెప్పించావా? ఎండిపోతున్న పొలాలకి ఏమైనా నీళ్ళు ఇప్పించావా? సమాధానం చెప్పు. నీ గెలుపు దేనిలో? ఉగ్రవాదాన్ని ఊపందించడంలో నీది గెలుపు, మనుషుల్ని చంపడంలో, కుతంత్రాలు పడడంలో నీది గెలుపు. అంతే కదా నీ దృష్టిలో గెలుపు అంటే అది. ఇటు భారత్ మీద దాడి చేయడం నీ పనికిమాలిన గెలుపు, ఇటు చేతకాని వాళ్ళగా, చావలేని వాళ్ళగా పౌరుల్ని టార్గెట్ చేయడం నీ గెలుపు, నువ్వు అనుకునే సోకాల్డ్ గెలుపు. ఆ గెలుపు ఇప్పుడు గేలి చేస్తోంది. ఆ గెలుపు ఇప్పుడు హేళన చేస్తోంది. ఆ గెలుపు నిన్ను పీడించుకు తింటోంది. ఆ గెలుపు నేను ఇప్పుడు సర్వనాశనం చేస్తోంది. ఆ గెలుపు ఈరోజు నిన్ను ప్రపంచ దేశాల చుట్టూ తిరిగేలా చేస్తోంది. ఆ గెలుపు నిన్ను అడుక్కునేలా చేసింది. నువ్వు అనుకుంటున్నా నీ గెలుపు. ఈరోజు ఏం జరిగింది? అజర్బైజాన్లో నువ్వు ఒప్పుకోలేదా? బ్రహ్మోస్ మమ్మల్ని పూర్తిగా నాశనం చేసిందని చెప్పి నీ నోటికి తెలియదా? నీ బుర్రకు తెలియదా? నీ సోకాల్డ్ ఫీల్డ్ మార్షల్కి తెలియదా నువ్వేం సాధించావో? అలాంటిది నీటి కోసం నీళ్లను ఆయుధంలా వాటి ఏంటి? చీప్గానా? నువ్వు మాట్లాడే మాటలు చీప్, నువ్వు చేసే చేష్టలు చీప్. నీ ఆర్మీ చీఫ్ వాడు చీపు. మా చీపురు పల్ల సరిపోతుంది నీతో పెట్టుకోవాలంటే. ఎందుకంటే మా అణువణువులోనూ అంతటి పౌరుషం ఉంటుంది. ఒక్కసారి మా చీపురు గట్టిగా తుడిచిందంటే నీ పోస్టు పీకేస్తుంది. ఫస్ట్ ఏమన్నాడు ఈ ఆర్మీ చీఫ్ ఏమన్నాడు? భారతదేశానికి సంబంధించి గుర్తులేదా? మర్చిపోయామనుకున్నావా? బట్ ఆర్మీ చీఫ్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ సోకాల్డ్ పిచ్చోడు మనం ఎంత కామెడీగా ఉంటుందంటే, మనం దేశాలు తిరిగి ఏం జరిగింది, పాకిస్తాన్ చేసిన అన్యాయం ఏంటి అనేది ప్రూఫ్స్తో సైతం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే
మనల్ని కాపీ కొడుతున్నారు అన్నింటిలోని వీళ్ళు. ఆఖరికి యుద్ధంలో కాపీ కొట్టారు, ఈరోజు ప్రపంచ దేశాల విషయంలో కూడా కాపీ కొడుతున్నారు. బిలావల్ భుట్టోని పంపించారు, వాడు కామెడీ యాక్టర్. అక్కడ నిర్మోహమాటంగా వాడు ఒక కామెడీ జోకర్. వాడి వల్ల అవ్వట్లేదు, అర్థమైంది. ఇప్పుడు ఈయన స్వయంగా రంగంలోకి దిగాడు. ఎవరెవరు నేర్చుకొని? ఆ దేశ ఆర్మీ చీపు. నేను వాడి చీఫ్ అని, ఆర్మీ చీపు. వాడి చీప్ నిజంగా. ఆసిమున్నిది వెనకాల వేసుకొని ఇప్పుడు ఊర్లా తిరుగుతూ ఇప్పుడు నిజాలు కక్కుతున్నాడు బయటగా. ఇప్పుడు కక్కుతున్నాడు బయటికి నిజాలు. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత్ మీద మళ్ళీ కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నం చేస్తున్నాడు ఈ సో కాల్డ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. ఒక్కసారి వీడియో ఏమంటున్నాడో చూద్దాం. Above all, we must recognize that water transcends political boundaries, connecting communities and sustaining ecosystems and cultures. Ladies and gentlemen, the world today bears fresh scars for the use of conventional weapons in Gaza that have left deep wounds. As if that were not enough, we are now witnessing an alarming new law, the weaponization of water. India's unilateral and illegal decisions to hold in abeyance the Indus Water Treaty, which governs the sharing of the Indus Basin's water, is deeply regrettable. Millions of lives must not be held hostage of narrow political gains, and Pakistan will not allow this, never will not allow the red line to be crossed. Above all, we must recognize that water transcends political boundaries. అది చూసారుగా, పాకిస్తాన్ విల్ నాట్ అలౌ అంట. ఎవడయ్యే సొత్తురా, ఎవడయ్యే సొత్తు? నీ అయ్యే సొత్తు అనుకుంటున్నావా? ఇండస్ వాటర్ ట్రీటీ నీ అయ్యే సొత్తు అనుకుంటున్నావా? జస్ట్ ట్యాప్ కడితేనే పూర్తిగా టెన్షన్ పడిపోతున్నావు. ఏం చేయాలో అర్థం కాక నువ్వు ఏదో సామెత గుర్తొస్తోంది. వెంకయ్యమ్మ వడ్డించు అంటే వంగలేనమ్మ మంగళవారం అందంటావు. అలా ఉంది నీ చందం. వెళ్ళి నీ దేశాన్ని కాపాడుకోరా అంటే నీళ్ళు వదలండి, నీళ్ళు మాకు కావాలి, నీళ్ళు దేశానికి అవసరం, పర్యావరణానికి అవసరం. తెలుసుగా, నీకు నీళ్ళ గురించి తెలుసు, నీటి అవసరం గురించి తెలుసు. మరి అలాంటప్పుడు ఎందుకులా పెట్టుకున్నావు భారత్తో? నీ వాళ్ళకి నీళ్ళు లేకపోతే రోజులు గడవని తెలుసు. అచ్చా, నువ్వు ఊహించలేదు కదూ నీళ్ళు ఆపేస్తావని చెప్పి. ఇప్పుడు ఊహించావుగా. ఇప్పుడైనా అన్నిటినీ చాలా జాగ్రత్తగా ఉపయోగించి, అంటే నీ మొత్తం బుర్ర నుంచి మొదలుపెట్టి నీ అనువనుని పూర్తిగా ఉపయోగించి నీట్గా మాట్లాడితే భారత విషయంలో ఆలోచించేస్తుందేమో అని చెప్పి నువ్వు ఆలోచన చేయొచ్చు. అది కాకుండా ఇలా మెలికలు పెట్టే ప్రయత్నం చేస్తే భారత్ ఇండియా knows how it has to tackle the issues. నీకు నీ భాషలో చెప్పాలంటే హమ్కో పతా హై కేసే సంభాల్నా హై.